మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎల్లుండి రిజల్ట్ వస్తుంది. 4వ తారీఖు ప్రభుత్వం ఏర్పడుతుంది. ఎవరు ఏర్పడినప్పటికీ, ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ ఈ 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వాళ్ళేమో అక్కడ ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటున్నారు. మన పరిస్థితి ఇక్కడ దశాబ్ది ఘోష. వాళ్ళ ఆవిర్భావం అనేటువంటి పదం వాడారు కాబట్టి మనం ఇది దశాబ్ది ఘోష అయిపోయింది. ఇక్కడ ఏ పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 ప్రధాన పార్టీల ప్రభుత్వాలు మారే కానీ ఏ పని జరగలేదు. ఉదాహరణకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఆ రోజున పెద్ద దాంతోటే కొంచెం ఉపశమనం వచ్చింది అందరికీ. ఏదో మనకి దాని అర్థం కూడా ఎవరికి తెలియపోయినా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తున్నట్ట మన్మోహన్ సింగ్ గారు డైరెక్ట్గా చెప్పారు. వెంకయ్యనాయుడు గారు అపోజ్ చేశారు. అంటే అర్థం ఏంటంటే కాంగ్రెస్ కాకుండా బీజేపీ రూలింగ్కి వచ్చినా 10 ఏళ్ళు ఇవ్వాలి కానీ 5 ఏళ్ళు ఏంటని ఆయన గొడవ చేశాడు. మీకు అందరికి గుర్తుండే ఉంటుంది. 10 ఏళ్ళు ఇవ్వాలి, 5 ఏళ్ళు ఏంటంటే 5 ఏళ్ళు ఎందుకు సరిపోతుందని. గ్యారంటీగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏదో వస్తుందట అని అనుకున్నాం. సరే, దాన్ని తీసి పక్కన పెట్టారు. రిసోర్స్ గ్యాప్ అని మొత్తం డబ్బంతా హైదరాబాద్లో వస్తుంటే, హైదరాబాద్కి వెళ్ళిపోతుంటే ఆంధ్ర అంటూ రాష్ట్రాన్ని ఏర్పరిచి మేము ఎలా నడుపుతామండి, ఎలా నడుపుకోగలం అంటే రిసోర్స్ గ్యాప్ ఏదైతే ఉందో ఫస్ట్ ఇయర్ అంటే 2014-15లో రిసోర్స్ గ్యాప్ ఏదైతే ఉందో అది కేంద్ర బడ్జెట్లో పెట్టి దాన్ని ఫుల్ఫిల్ చేస్తాం. అది యాక్ట్లోనే పెట్టారు. అయితే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ రాగానే 32,625 కోట్లు 32,625 కోట్లు రిసోర్స్ గ్యాప్ ఉందని ఒక మొత్తం అన్ని రాసి ఎలా వచ్చిందో గ్యాప్, తెలంగాణ విడిపోయి హైదరాబాద్ వెళ్ళిపోవటం వల్ల మనకు ఆ గ్యాప్ ఎలా వచ్చిందో క్లియర్గా లెక్కలేసి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ పంపించారు. పంపిస్తే ఇప్పటి వరకు డబ్బులు ఫస్ట్ ఇయర్ ఇవ్వాల్సిన డబ్బుల్లో మనకు ఇప్పటి వరకు అందింది 5,617 కోట్లు. అలాగే పోలవరం ఇప్పటికి అయింది 48% కంప్లీట్ అయింది. ఒకళ్ళు 70 అని ఒకళ్ళు 80 అని చెప్తున్నారు. మొన్న నేను వేసినటువంటి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ మీద సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎఫిడవిట్ దాఖలు చేస్తూ ఆ ఎఫిడవిట్లో చెప్పింది 48% పోలవరం కంప్లీట్ అయింది, ఇంకా 52% అవ్వాలి అని. మొన్ననే పేపర్లో చూసి ఇదేంట్రా అని చెప్పి ఆ పీపీఏ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ పోలవరానికి ఇవ్వాల్సిన బకాయి 521 కోట్లు ఉంది అని క్లియర్గా వాళ్ళ వెబ్సైట్లో పెట్టేశారు. ఈ పేపర్లో కూడా వచ్చింది. 521 కోట్ల 62 లక్షల రూపాయలు ఇస్తే పోలవరంకి మొత్తం డబ్బులన్నీ గవర్నమెంట్ ఇవ్వాల్సినవి, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సినవి ఇచ్చేసినట్టే అని వాళ్ళ వెబ్సైట్లో పెట్టేశారు. అయ్యిందేమో 48%. అసలు పోలవరం డ్యామ్ వర్క్ ఇప్పటివరకు స్టార్టే అవలా. పునాది అయినటువంటి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. దాని మీద వీళ్ళు కొట్టుకు చూస్తున్నారు. ఇది కాకుండా సెక్షన్ 94 సబ్సెక్షన్ 1 ప్రకారం మనకి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం ఇన్సెంటివ్స్ కూడా పెట్టారు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో. అవేవి కూడా మనకి ఇవ్వలేదు. ఏవో ఇస్తున్నామని ప్రకటించింది మనకి, తెలంగాణకి, ఇద్దరికి కూడా ఇస్తున్నామని అన్నారు. మనం అడిగింది ఎందుకంటే తెలంగాణలో హైదరాబాద్ సిటీ వెళ్ళిపోవటం వల్ల మనకు వచ్చినటువంటి తగిలిన దెబ్బ నుంచి తేరుకోవడానికి మాకు ఏమి ఇస్తారా అంటే 2 రాష్ట్రాలకి కూడా అవే ఇన్సెంటివ్స్ ఇస్తారంటే ఇక్కడికి ఎవరు వస్తారు? ఆల్రెడీ డెవలప్డ్ సిటీ హైదరాబాద్కి వెళ్తారు. ఆ రకంగా కూడా మనకేం న్యాయం చేయలేదు. దుగ్గరాజపట్నం కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, ఆయిల్ రిఫైనరీ కానీ, విశాఖ విజయవాడ మెట్రో రైల్ కానీ, గ్రే హౌండ్ సెంటర్ కానీ, 7 బ్యాక్వర్డ్స్ డిస్ట్రిక్ట్స్కి బుందేల్ఖండ్ తరహాలో 5 ఏళ్లకి 24,350 కోట్లు ఇస్తున్నారు. దాని నిమిత్తం 5 ఏళ్లలో మనకి ఇచ్చింది, 5 ఏళ్ళు కాదు 7 ఏళ్లలో మనకి ఇచ్చింది 1,750 కోట్లు. ఇది కాకుండా 3,820 కోట్ల రూపాయలు ఈ ట్యాక్స్ తేడాల్లో సెక్షన్ 50-51 అనుకుంటాను ఏపీ రీఆర్గనైజేషన్, అది కొంచెం క్లారిటీ లేకపోవడం వల్ల మనకి 3,820 కోట్ల రూపాయలు రావాల్సింది ఆగిపోయింది. అది ఎలాగ సెటిల్ చేసి ఇప్పించాలి, లేకపోతే సెంటర్ పే చేయాలి. అది కూడా ఏమి దీని అంతటికీ కారణం ఏంటంటే నేను అనుకోవటం ఇక్కడి నుంచి దీని మీద గట్టిగా స్ట్రెస్ చేసేవాడు ఎవడో లేడు.
వీళ్ళు కోర్టులో వేసిన ఎఫిడవిట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి తెలంగాణ గవర్నమెంట్కి షెడ్యూల్ 9 షెడ్యూల్ 10 సంబంధించినటువంటి ఆస్తుల్లో 1,42,601 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు. ఇది ఎప్పుడు 23 నాటికి, ఇవాళ ఇంకా పెరిగి ఉండొచ్చు. వీటిల్లో మనకి 58% రావాలి. 1,42,000 కోట్లలో 58% మనకి, 42% వాళ్ళకి జనాభా ప్రాతిపదికన పంచండి అని చెప్పి క్లియర్గా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టారు. దాని మీద షెలాబిడే కమిటీ అన్నారు. మొన్న ఈ మధ్య డిస్ప్యూట్ రెజల్యూషన్ కమిటీ అని యూనియన్ హోమ్ సెక్రటరీ, ఏపీ తెలంగాణ చీఫ్ సెక్రటరీస్ తోటి ఒక కమిటీ వేశాం. దీని ప్రకారం ఈ 245 ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 245 ఇన్స్టిట్యూషన్స్ ఎవరెవరికి ఏమేమి చెందుతాయన్నది, అందులో పనిచేస్తున్న 1,59,096 మంది ఎంప్లాయీస్కి వాళ్ళ పరిస్థితి ఏంటి. ఇందులో చాలామంది రిటైర్ అయిపోయారు. రిటైర్ అయిపోయిన వాళ్ళకి ఎవరు ఇవ్వాలి రిటైర్మెంట్ పెన్షన్లో? తెలంగాణ ఇవ్వాలా, ఆంధ్ర ఇవ్వాలా? అది కూడా ఇంకా తేలలేదు. అలాగే బచావతి అవార్డు అని 76లో ఇచ్చినటువంటి అవార్డు ప్రకారం వాటర్ ఎలా వాడుకోవాలన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నదే ఉంది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం 2 నెలలకోసారో వాళ్ళు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటారు. పవర్ ప్రొడక్షన్ అంటూ స్టార్ట్ అవగానే సముద్రంలోకి నీళ్ళు వెళ్ళిపోతాయి. ఆంధ్రాకేమో తాగునీరు సాగునీరు అవసరాలను ఏవి పట్టించుకోకుండా తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ చేసేస్తుంది, కరెంట్ కావాలి మాకు, కరెంట్ ప్రొడ్యూస్ చేస్తున్నాం అని. ఇది ఒకటి ఆనవాయితీ కింద అయిపోయింది. దీని మీద కూడా ఎలాగ ఎప్పుడు అసలు ఏమిటంటే మనకు ఫండమెంటల్ రూల్ ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ తాగునీరు, పవర్ ప్రొడక్షన్ కాదు. డ్రింకింగ్ వాటర్ అనేది ఫస్ట్ ప్రయారిటీ. నాగార్జున సాగర్ దగ్గర అదే గొడవ, పులిచింతల దగ్గర అదే గొడవ, శ్రీశైలం దగ్గర అదే గొడవ. ఈ గొడవకి పరిష్కారం గట్టిగా అడగాలి. ఏదో వాళ్ళు గొడవ చేస్తున్నారు, మేము మిలిటరీని పంపాం, వాళ్ళు ఆర్మీని పంపారు, మేము స్పెషల్ పోలీసుని పంపాం, టీవీలో చూపించుకోవడానికి పేపర్లో రావడానికి జరుగుతుంది తప్ప యాక్చువల్గా దీన్ని యాక్ట్ ప్రకారం ఎలాగ చేసుకోవాలి మనం అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టు నాకేం కనపట్టలేదు. కమిటీలు వేయటమే కాకుండా కమిటీ ఏం పని చేస్తుంది అనే పర్యవేక్షణ కూడా ఉండాలి. 2019 వరకు తెలంగాణకి పవర్ డెఫిసిట్లో ఉంటే ఆంధ్ర సప్లై చేసింది, డైరెక్ట్గా అమ్మాం పవర్. 6,700 కోట్ల రూపాయలు పవర్ ఇప్పటికీ పెండింగ్. వాళ్ళు ఏమంటారు? ఈవేళ అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఈ యాక్ట్ చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యాడు, మొన్న ఏదో కమిటీ వేశారని పేపర్లో వచ్చింది. ఇది సరైనటువంటి సమయం. ఎందుకంటే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ నేషనల్ పార్టీస్ కాబట్టి రీజనల్ పార్టీలాగా కన్నా డిఫరెంట్గా ఆలోచిస్తాయి. నేషన్ అంతా కూడా ఒకలాగా ఆలోచిస్తాయి. ఆలోచించాలి. అలా ఆలోచిస్తుంది అనేటువంటి ఆశతోటే కాంగ్రెస్ రూలింగ్లో ఉండగానే రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇనిషియేటివ్ తీసుకున్నాడో దానికి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం స్పందించి సరైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఈ ఆంధ్రప్రదేశ్ గురించి తెలుసున్న వాళ్ళు ఉన్నారో, జరిగిన నష్టం గురించి ఒక అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎంటర్ అవ్వాలి. వాళ్ళని పెట్టి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా దానికి టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టండి, ఒక 3 నెలల్లో మీరు ఇవ్వండి అని. చాలా కమిటీలు అయ్యాయి. షెలాబేడి కమిటీ అయితే పెద్ద రిపోర్ట్ ఇచ్చింది ఆవిడ. దాన్ని అమలు చేయాలంటే మళ్ళీ ప్రభుత్వాలు అమలు చేయాలి. ప్రభుత్వాలకి అధికారంలోకి రావటం, అధికారంలో కొనసాగడానికి ఏం చేయాలని అంతే తప్ప మనకు పక్కన ఇంత డైరెక్ట్గా డివిజన్ అయిపోయాం. డివిజన్లో మనకిష్టం లేని డివిజన్ అయిపోయాం. మనకిష్టం లేని డివిజన్లో మనకి ఏమీ లేకుండా చేశారు. ఏదో కళ్ళు నీళ్లు తోడటానికి 4-5 అనౌన్స్ చేస్తే అవి తెచ్చుకోవడమే చాలా గొప్ప కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు 10 ఏళ్ళు పడుతుందండి పోలవరంకి. 10 ఏళ్ళు అయిపోయింది. ఎక్కడుందిరా అంటే పునాదులు కొట్టుకుపోయి అంటున్నారు. పునాదులు ఒకవేళ తేడా ఉంటే ఏంటి దీనికి రెమెడీ? ఏం చేయాలి? వరల్డ్ వైడ్గా చూస్తుంటే దీనికన్నా 10 రెట్లు పెద్ద పెద్దవి కట్టేస్తున్నారు. బ్యారేజీలు కడుతున్నారు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడుతున్నారు, ఇంకా చాలా లోతులోకి వెళ్ళి కడుతున్నారు, ఇంకా చాలా బ్యాడ్ కండిషన్స్లో ఉన్నటువంటి చోట నీళ్ళల్లోకి వెళ్ళి ప్రాజెక్టులు కడుతున్నారు. మరి ఎందుకో మన డయాఫ్రమ్ వాళ్ళు వరల్డ్లో పెద్దవాడిని పెట్టి వేయించారు. ఆ బావర్ కంపెనీ వాడు ప్రపంచంలో 3 కంపెనీలు ఉంటే ఆ 3ట్లో ఒకటి అతను వచ్చి వేసిన బావర్ కంపెనీ వాళ్ళు వేసిందే కొట్టుకుపోయిందన్నారు. కొట్టుకుపోవడానికి కారణం చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి అనేది దెబ్బలాడుకుంటున్నారు. కానీ అక్కడ ఇంజనీర్లు ఎవరు? వీళ్ళు వెళ్ళి ఏమైనా దగ్గరుండి రోజు చూస్తారా?
ఎవరు ఆ సలహాలు ఇచ్చారు? ఇంజనీరు ఎందుకు పోయింది? ఎవరిని అసలు టార్గెట్ చేసి పలానా వాడిని విక్టిమైజ్ చేయాలి, పట్టుకోవాలి, వాడిని పట్టుకుని నువ్వు తప్పు చేసావని చేయాలని ఉంది? లేదు. జరిగిన దానికి వాళ్ళు కారణమా, వీళ్ళు కారణమా, పొలిటీషియన్స్ ఎవరు కారణం అనేది చెప్తున్నారు తప్ప ఎక్కడి నుంచి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఉంది, దానిపైన సిడబ్ల్యూసి ఉంది, దాని కింద ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది, దాని కింద కాంట్రాక్టర్ ఉంటాడు. ఇంతమంది చూసి చేసినటువంటి పని ఒక వరద వస్తే కొట్టుకుపోతే దానికి ఎవరిని బాధ్యులు చేయాలి? రాజకీయ నాయకుల్ని, చీఫ్ మినిస్టర్ని కాదు, టెక్నికల్గా ఎవరున్నారో వాళ్ళని చేయాలి. ఇప్పటివరకు ఆ ప్రసక్తే ఉండదు. ఇప్పుడు ఏంటో పోలవరం ఏమవుతుందో ఎవరికీ తెలియదు. అసలు అవుతుందా అవదా? అయితే ఎప్పటికవుతుంది? ఏ పద్ధతిలో అవుతుంది? ఇప్పుడున్న ప్రాజెక్ట్ అవుతుందా? మనకు ఏదో డిజైన్ ఇచ్చారో ఆ డిజైన్ తప్ప, ఆ డిజైన్ ప్రకారం చేయటం కుదరదా? ప్రజలతో పంచుకోండి. ఇది జనరల్గా మనందరికీ తెలుసున్నవే. ఏదో మళ్ళీ ఒకసారి మన ఘోష ఎవడో ఒకటి చెప్పకపోతే ఎవరు పట్టించుకుంటారు ఇవి? సరే, మన రాజమండ్రి నుంచి చెప్దాం. జూన్ 2వ తారీఖు 10 ఏళ్ళు అయ్యి పరిస్థితి ఎంత అగమ్యగోచరంగా ఉందంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏం బాగోలేదండి. ఎవరు రారు ఇక్కడికి. ఎవరో ఎందుకు? చంద్రబాబు నాయుడు గారి ఉన్నటువంటి వ్యాపారాలకు సంబంధించిన హెడ్ ఆఫీసులన్నీ ఎక్కడున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యాపారాల హెడ్ ఆఫీసులు ఎక్కడున్నాయి? ఎవరైనా వచ్చారా ఇక్కడికి? సినిమా ఫీల్డ్ ఉంది, సినిమా ఫీల్డ్ వల్ల బోల్డ్ అంత ఇన్కమ్ వస్తుంది గవర్నమెంట్కి. ఎవరైనా సినిమా వాళ్ళు ఇక్కడికి రావడానికి ఈ రాష్ట్ర విభజన జరిగాక ఎవరైనా ఒక్కళ్ళు వచ్చారా? అయ్యే షూటింగ్లు కూడా ఆగిపోయాయి. ఈ రాష్ట్ర విభజన అనేది నేను వేసిన పిటిషన్లో కనీసం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఒక ఎఫిడేవిట్ ఫైల్ చేశారు. ఆ ఎఫిడేవిట్ చాలా బాగా డ్రాఫ్ట్ చేశారు, చాలా బాగా ఫైల్ చేశారు. ఫిబ్రవరి 2023లో ఫైల్ చేశారు. ఫిబ్రవరి 23లో ఫైల్ చేసింది. ఇవాళ వరకు గవర్నమెంట్ వచ్చిందంటే మనం ఏమనుకుంటాం? అక్కడ నేనేమో పార్టీ ఇన్ పర్సన్, నాది ఊరికే వెళ్తాం, నిలబడతాం, నేను ఎవరో వాళ్ళకి తెలియదు. కనీసం ఇక్కడ హైకోర్టు, ఇక్కడ కోర్టులో అయితే ఎవరో బంట్రోతో ఎవడో చెప్తాడు అరుణ్ కుమార్ని ఇంతకుముందు ఎంపీ చేశాడండి. ఢిల్లీలో ఎవరు పట్టించుకుంటారు? నేను పార్టీ ఇన్ పర్సన్ ఉన్నాను. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వారు ఎఫిడేవిట్ వేశారో ఇక రేపటి నుంచి దిగుతారా, పెద్ద పెద్ద ప్లేడర్లు దిగుతారు. ఆ ప్లేడర్ వచ్చాడంటేనే వెంటనే అటెన్షన్ వస్తారనుకున్నాం, కానీ ఏమీ రాలా. మళ్ళీ ఒక్క వాయిదా కూడా ప్రభుత్వం తరఫున పెద్ద ప్లేడర్ ఎవ్వరు రాలా. నేను వెళ్తాం రావటం, అక్కడ అక్కడ నచికి అని ఇంకా 2-3 ఉన్నారు గవర్నమెంట్కి సంబంధించినటువంటి వాళ్ళ ప్లేడర్లు. వాళ్ళకి చెప్పడం, నెక్స్ట్ వాయిదా కన్నా ఎవరన్నా సీనియర్ని అయితే చేయండి, ఎవరన్నా సీనియర్ని తీసుకొచ్చి మాట్లాడించండి. ఎందుకంటే ఎఫిడేవిట్ చాలా బాగా చేశారు. నేను ఇప్పుడు చెప్పిన మాటలన్నీ ఎఫిడేవిట్లో ఉన్నాయి. అన్ని ఎఫిడేవిట్లో క్లియర్గా వేసి ఆంధ్రప్రదేశ్ ఇంకో మాట చాలా క్లియర్గా నేను అడిగిందే వాళ్ళు ఏమడిగారంటే ఆర్టికల్ 3 ప్రకారం విడదీశాం అని అంటున్నారు. విడదీయడానికి కేంద్ర ప్రభుత్వానికి హక్కు ఉంది అంటున్నారు. ఓకే, కానీ ఆర్టికల్ 3 ఎప్పుడు ఉపయోగించాలి అన్నది ఎక్కడైనా రాసిందా? ఆర్టికల్ 3(4) కింద రాష్ట్రాల విభజన అనేది ఎప్పుడు జరగాలి, ఎందుకు జరగాలి? గైడ్ లైన్స్ ఇవ్వండి. ఆర్టికల్ 3 ప్రకారం మీకు హక్కు ఉన్నమాట నిజమే, కానీ ఆ హక్కు వినియోగం చేసుకునే పరిస్థితులు ఎప్పుడు వస్తాయి? కేవలం తెలంగాణ ప్రాంతం వాళ్ళ అభీష్టం మేరకు ఈ రాష్ట్రం విభజిస్తున్నాం అంటున్నారు. అది ఎప్పుడైనా జరిగిందా? అలా జరగచ్చా? చాలా రాష్ట్రాలు విభజించమని అడుగుతున్నాయి. ఇది కూడా పాయింట్ అడిగారు వాళ్ళు. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఈ పాయింట్ కూడా క్లియర్గా అడిగారు. దీని మీద ఎవరన్నా కాస్త పెద్ద కౌన్సిల్ వచ్చి దీన్ని తేల్చండి అంటే ఇది పెద్ద విషయం కాదు. మనం అడుగుతున్నది ఆంధ్ర తెలంగాణ కలిపేయండి, మళ్ళీ ఇవేం కాదు. రావాల్సినవి ఏమున్నాయో అవి ఇప్పించమని ఒక కోర్టు ఆర్డర్ ఇప్పించండి. అలాగే ఇక ముందు జరిగేటువంటికి ఒక గైడ్ లైన్స్ ఏర్పాటు చేయండి, ఏ ప్రకారంగా జరగాలని. ఇక అయిపోయింది ఏదో అయిపోయింది, కనీసం మాకు ఇవ్వాల్సినవైనా ఇవ్వండి. ఎందుకంటే కేసీఆర్ గారు రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో పార్లమెంట్లో గొడవ, లోక్సభలో రాజ్యసభలో గొడవ జరిగినప్పుడు కానీ అంతకు ముందు కానీ ఆయన ఎప్పుడు సభకు రాలే. అంతా కాంగ్రెస్ వాళ్ళే దెబ్బలాడుకున్నది లోపల. తెలుగుదేశం వాళ్ళు ఇటు అటు వాళ్ళు అటు దెబ్బలాడుకున్నారు. కేసీఆర్ గారు మాత్రం ఆయన ఒక్కడే ఎంపీ ఆయన పార్టీకి, ఆయన ఎప్పుడు సభకు రాలా ఎందుకంటే ఆయనకి తెలుసు స్ట్రాటజిక్గా వాళ్ళు కొట్టుకుంటారు, మనం ఎందుకు మధ్యలోకి వెళ్తామని. అయిపోయింది, ఆయన సీఎం అయ్యాడు. సీఎం అయిన 9 ఏళ్ళలో 10 ఏళ్ళలో ఏనాడు ఈ డబ్బులు ఇవ్వాల్సిన దానికి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఒకసారి ఏం సమాధానం చెప్పారంటే మీరు సెటిల్ చేసుకోవాలి, కానీ
మేమేం చేస్తామండి, కేంద్ర ప్రభుత్వం అనేది ఓన్లీ మధ్యవర్తి పాత్ర మాది, అంతకుమించి మేమేం చేయగలం అన్నాడు మినిస్టర్. రాజ్యసభలో రిప్లై ఇస్తున్నాం. యాక్ట్ చేసిన వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అంటే కేంద్ర యాక్ట్, అది ఆ యాక్ట్ ఎవరైతే చేశారో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. వాళ్ళు మేమేం చేస్తామండి, ఎందుకంటే ఆంధ్రాలో బీజేపీకి ఎప్పటికీ కూడా ఆన్ ఇట్స్ ఓన్ అవకాశాలు తక్కువ. సొంతంగా బీజేపీ ఇక్కడ అధికారం వచ్చేటువంటి పరిస్థితి ఎప్పుడూ ఉండదు. తెలంగాణలో ఛాన్స్ ఉంది, అందుకని తెలంగాణ వైపు ఉంటే మనకు రాజకీయంగా బెనిఫిట్ వస్తుంది. అలాగే కాంగ్రెస్ ఆ రోజున చేస్తున్నప్పుడు కూడా తెలంగాణలో కాంగ్రెస్ రావడానికి అవకాశం ఉంది, కానీ ఆంధ్రాలో అవకాశం లేదు. ఇచ్చేద్దాం తెలంగాణ కనీసం. ఇలా రాజకీయ కారణాల వల్ల జరుగుతుంటే, అలాగే ఇప్పుడు రామచంద్రరావు గారు వచ్చారు ఇక్కడికి. ఆయన 2017లో పోలవరానికి అయిన మొత్తం ఖర్చు కేంద్రం భరించాలి క్లియర్గా క్యాబినెట్ తీర్మానం చేసింది, సెంట్రల్ యాక్ట్లో పెట్టారు. కేంద్రం ఏంటి నేను ఇవ్వను, ఇన్నే 2014 రేట్లు ఇస్తానంటుంది, తేల్చండి అని చెప్పి ఈయన ఒక కేసు వేశారు. ఎక్కడ? అమరావతి హైకోర్టులో వేస్తే దాంట్లో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ 5 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటివరకు ఎవరో దాంట్లో కౌంటర్ ఫైల్ చేయాలి. నేను వెళ్ళి అందులో ఇంప్లీడ్ పిటిషన్ వేశాను, ఎందుకంటే కనీసం మీకు చెప్పడానికి అవకాశం ఉంటుందని. ఇంప్లీడ్ పిటిషన్ వేసి 4 ఏళ్ళు అయింది. కనీసం కౌంటర్ కూడా నిజమే ఇది అని వేయండి, ఒక పేజీ కౌంటర్ వేయండి, లేదు నిజం కాదు అబద్ధం అని వేయండి. అలా కౌంటరే దాఖలు చేయకపోతే స్టేట్ ఇంట్రెస్ట్ కొద్దీ స్టేట్కి అనుకూలంగా రావాలని కేంద్రం వాళ్ళు వేసారు. కేంద్రం వాళ్ళు ఏం చేశారంటే, కేంద్రం ఏ ప్రకారంగా సింపుల్గా ఒకటి వేసి పారేశారు అంతే. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇప్పటి వరకు అసలు మనకి పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి కేంద్రం అప్పచెప్పింది ఎక్కడైనా ఒక కాగితం ఉందంటే కాగితమే లేదు. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలోనే చెప్పాడు, వాళ్ళు చేయమంటే మేము చేస్తా అన్నాం, అక్కర్లేదంటే తీసుకోండి మీరే చేసుకోండి అని. కేంద్రం వాళ్ళు ఏమో పార్లమెంట్లో చెప్పారు, వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగారు, అడిగితే మేము ఇచ్చాము అని వాళ్ళు చెప్తారు. ఈ 2 హైయెస్ట్ బాడీస్ పార్లమెంటు అసెంబ్లీ, ఏది నిజం? రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడిగాం నీతి ఆయోగ్ వాళ్ళు దానికి రిప్లై ఇవ్వరు. అందరూ ఉన్నారు, ఎలా ఇచ్చారు ఎవ్వడో చెప్పడది, ఎవరికి తెలీదు. ఇది విచిత్రం అన్నమాట. ఎక్కడ చూడం మనం ఇంత పెద్ద ప్రాజెక్టు, నేషనల్ ప్రాజెక్టు స్టేట్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఎక్కడో చోట మినిట్సో ఏదో ఒకటి ఉండాలి కదా. అడిగితే ఇచ్చేయడానికి ఇది ఏమన్నా మనం కూడా మామూలు కూడా అలా ఇచ్చుకో. ఇంత బాధ్యతారాహిత్యంగా నడుపుతున్నటువంటి దీంట్లో 75% తప్పు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలే. వాళ్ళకేం కావాలి, వాళ్ళకి ఇక్కడేం పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు. కేసీఆర్ గారేమో ఆయన రీజనల్ పార్టీ కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తానంటే చూసావా నేను ఆపేశాను, రేవంత్ రెడ్డి పంచిపెట్టేశాడు అంటాడు రేపు నుంచి. అది రేవంత్ రెడ్డి భయపడుతూ ఉంటాడు. అయితే కాంగ్రెస్లో మాత్రం గత అనుభవాల దృష్ట్యా కాంగ్రెస్లో అలాంటివి కుదరవు. ఎందుకంటే మీకు గుర్తుండే ఉంటుంది, తమిళనాడుకి కర్ణాటకకి వాటర్ 0.6 TMC వాటర్ మీద పెద్ద గొడవ వచ్చి ముఖ్యమంత్రులు వచ్చి రోడ్డు మీద నిరాహార దీక్ష కూర్చున్నారు. అప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, తమిళనాడులో ఎప్పుడూ కాంగ్రెస్ లేదు. అయినా సరే 0.6 TMC మీద సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయమని, అప్పుడు మనం పవర్లో లేవు కాంగ్రెస్, 1999-2004 మధ్య సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆ TMC మెడ్రాస్కి రిలీజ్ చేయవలసిందే అని చెప్తే అక్కడ చీఫ్ మినిస్టర్ కర్ణాటక చెప్పాడు, ఇది కానీ నేను చేశానా నెక్స్ట్ మనం ఓడిపోతాం, ఇది పెద్ద గొడవ వచ్చేసింది, ఇలాంటి డెసిషన్ తీసుకోకండి అని. నువ్వు చేస్తావా, చేసేవాడిని సీఎం చేయాలా, సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి చేసి తీరవలసిందే అన్నారు. ఆ పాయింట్ రిలీజ్ చేశారు, కర్ణాటకలో ఓడిపోయారు, గవర్నమెంట్ పోయింది. అంటే ఓడిపోవడానికి కూడా సిద్ధపడతారు, కానీ ఒక రూల్ ఉంటే రూల్ ఫాలో అవడంలో కాంగ్రెస్ వాళ్ళ గత చరిత్రను బట్టి వెనక్కి వెళ్ళరు అని ఒక నమ్మకం ఉంది నాకు. అదే వాళ్ళు మాకు రైట్ ఉంది అంటున్నారు, వాళ్ళు దానికి ఏమంటున్నారు, మాకు రైట్ ఉంది విడదీయడానికి ఆర్టికల్ 3 ప్రకారం మాకు రైట్ ఉంది, మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాం. నీకు అదే ఒకసారి తేల్చండి బాబు అని చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఇంటికి ఆఫీస్కి వెళ్ళి అడిగాను. ఒక్కసారి నిన్నే ప్రధానమంత్రి గారు చెప్పాడు ఆంధ్రాకి జరిగినంత అన్యాయం ఎవరికీ జరగలేదని. దాని మీద ఒక డిబేట్ అడగండి, అడిగితే కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారో బీజేపీ వాళ్ళు ఏం చెప్తారో తేలుతుంది. అంటే ఇది చాలా మంచిది అడుగుదా అన్నాడు ఆయన అని నన్ను ఢిల్లీ పంపించాడు. నేను ఢిల్లీ వెళ్ళి సుజనా చౌదరి గారి ఇంట్లో మీటింగ్ పెట్టి అందరు ఎంపీలతో కూర్చుంటే అందరూ చాలా బాగుంది ఇది. నేను జయరాం రమేష్ అడిగాను, జయరాం రమేష్ అన్నాడు కరెక్ట్, ఇది ఇలాంటిది రావాలా సరే, మా తప్పే ఉంది, మేము మేనిఫెస్టోలో పెట్టాం, అక్కడ పెట్టాం,
పాస్ చేసింది బీజేపీ వాళ్ళు, వాళ్ళే చెప్తారు సమాధానం ఎందుకు పాస్ చేయించారు. బీజేపీ వాళ్ళని అడిగాను, కలరాజ్ మిశ్రా గారిని, ఆయన్ని అడిగాను, ఏమంటే ఎలా పెట్టబోతున్నారో ఏం చెప్తాను. పెట్టేస్తున్నారు అనుకుని, వీళ్ళు పెట్టేస్తున్నారు అనుకుని వాళ్ళతో కూడా మాట్లాడి చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది డిబేట్ అనుకున్నాను, పెట్టలేదు. అప్పటికే జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు రాజీనామాలు చేసి బయటకు వచ్చేస్తున్నాం, ఎల్లుండో ఎప్పుడో రాజీనామా చేస్తున్నాం, మేము వచ్చాక మేము పెడతా ఉన్నాం. వాళ్ళు వచ్చాక కూడా ఇదే పని మాకు, రోజు అడగటమే ఈ సెషన్లో ఉన్న పెట్టవా, ఈ సెషన్లో ఉన్న పెట్టండి అని. మనకు జరిగిన అన్యాయం గురించి మనకు ప్రశ్నించడానికి కూడా ఓపిక లేకపోతే ఇంకేం చేస్తాం, మనం ధైర్యం లేకపోతే ఏం చేస్తాం. ఏంటి ఎందుకు ఏమైనా అవ్వనం ఉంటే ఎక్స్టెన్షన్ చేయాలి. క్యాపిటల్ కనుక ఉంటుంటే మనకి 10 years క్యాపిటల్, జాయింట్ క్యాపిటల్ ఇప్పటికి కొని ఉంటుంటే తెలంగాణ వాళ్ళే అడుగుదురు ఇంకో 10 ఏళ్ళు ఉంచండి అని. ఎందుకంటే క్యాపిటల్ అక్కడ 2 రాష్ట్రాల క్యాపిటల్ ఉంటే వాళ్ళకి అడ్వాంటేజ్. సరే క్యాపిటల్ ఏడాదిన్నరకో ఎత్తేసాం అక్కడి నుంచి, మిగతా సెటిల్మెంట్ అవ్వాల్సిన వాటికి వేరు రాష్ట్రాలు అవి వేరు అయిపోయాయి ఆల్రెడీ. వాళ్ళ రాష్ట్రంది వాళ్ళదే, మన రాష్ట్రం మనదే. మనకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలి. 92% అక్కడ ఉన్నాయి, 8% ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చెప్పానుగా 1,40,000 కోట్లలో 58%. అది సెక్షన్ 9-10 షెడ్యూల్ 9-10 ఆస్తులు 1,40,000 కోట్లు. అది మొన్న ఎఫిడేవిట్లో వేశారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అందులో మనకి 58% రావాలి. కరెక్ట్ ఫిగరు 1,40,000 1,42,601 కోట్లు. ఇది కరెక్ట్ ఫిగర్. ఇది కాకుండా బుందేల్ఖండ్ మోడల్ 7 జిల్లాలకు ఇస్తామన్నది 24,350 కోట్లు. అందులో 1,750 ఇచ్చారు. రిసోర్స్ గ్యాప్ చంద్రబాబు నాయుడు గారు పంపించింది 32,625 కోట్లు. అందులో 5,617 కోట్లు ఇచ్చారు. బచావత్ అవార్డు ఇమ్మీడియట్గా తేల్చాల్సినవి ఇవి. అవేవో రావాల్సిన డబ్బులు. కరెంటుకి సంబంధించి మనం సప్లై చేసిన కరెంటుకి 6,700 కోట్లు కావాలి. అది ఎందుకు అలా నాకు అర్థం అవుతుంది. ఎందుకు డిలే చేస్తారు? ఎందుకంటే ఇవ్వాల్సింది ఇచ్చి తీరాలి కదా. ఇవ్వాలి అని తీర్మానం జరిగి ఇవ్వటానికి వాయిదాలు అడుగుతున్నారు అనుకో, అది వేరే విషయం. అసలు ఆ తీర్మానం వరకే వెళ్ళట్లేదు మనం. చాలా తప్పది, అలా తప్పు. కమ్యూనిస్టుల మీద ఆధారపడిన గవర్నమెంట్లు ఉన్నాయా? కమ్యూనిస్టుల మీద 4 సంవత్సరాలు ఆధారపడ్డాం అంతే. యూపీఏ ఫస్ట్లో కమ్యూనిస్ట్ రాష్ట్రాల్లో మన ఎన్నిసార్లు ఎందుకు నెగ్గింది? కమ్యూనిస్ట్ రాష్ట్రాలు ఎన్నేళ్ళు పట్టింది? జ్యోతిబాసు ఎప్పుడైనా అతని సపోర్ట్తో గవర్నమెంట్లు ఉన్నాయండి. నీకు ఇది అన్ని కాన్స్టిట్యూషన్ ఎందుకు? ఇంకా మెజార్టీ వాడికి అంటే డైరెక్ట్గా బూతుల లెక్కను తీసేసి ఏ బూత్లో ఎన్ని ఓట్లు వచ్చో తెలుసు. తక్కువ ఓట్లు వచ్చిన బూతుల వాళ్ళకి అన్ని రాయితీలు ఆఫ్ చేసేయచ్చు. ఓటైన వాడికి ఎందుకు ఇవ్వాలి? ఇంకా రాజ్యాంగం రాసుకున్నది ఎందుకు? కాన్స్టిట్యూషన్ ఎందుకు? ఇవ్వమని చెప్పారు, మాకు సంబంధం లేదని చెప్పారు. ఎవడు అడగాలి? నువ్వు నేను అడిగితే మనం ప్రెస్ మీట్లో అడుక్కుంటాం, అక్కడ పార్లమెంట్లో అడగాలి. ఇదే లెక్క ఇది. ఏం అడగరు. అరే డిబేట్ పెట్టమంటే షార్ట్ నోటీస్ డిబేట్ ఉంటుంది. ఇంకా ఎక్కువ ఇచ్చేసామని చెప్తారు. మామూలుగా ఇచ్చింది కాదు, ఇంకా ఎక్కువ ఇచ్చేసాం. ఏపీకి ఇవ్వాల్సిన మొత్తం ఇచ్చేసామని ఎప్పుడు అనలేదు. ఏపీకి ఇవ్వాల్సిన దానికన్నా చాలా ఎక్కువ ఇచ్చామంటారు. ఇవ్వాల్సిన మొత్తం అన్నారా బుక్ అవుతారు. అందుకని ఆ మాట అనరు వాళ్ళు. మీకు ఇవ్వాల్సిన దానికన్నా చాలా ఎక్కువ ఇచ్చామని అంటారు. ఎవడకు కావాలి ఎక్కువ? మాకు ఇవ్వాల్సింది బారేయండి, ఇగో అకౌంట్లు ఇవి, పలానా అకౌంట్ ప్రకారం ఇంత డబ్బు కావాలి, ఇంత డబ్బు రావాలి, అది ఇవ్వండి. ఇవ్వలేరు. ఎన్నాళ్ళలో ఇస్తారు చెప్పండి? ఎన్ని వాయిదాల్లో ఇస్తారు చెప్పండి? అరే మన డబ్బే బాబు, అది చంద్రబాబు నాయుడుతో జగన్మోహన్ రెడ్డితో కాదు, ఇది వాళ్ళదైతే వసూలు చేసుకుందరు. అదే 1,42,601 కోట్లు. 1,41,601 crores అని 58.
నేను ఒక మాట చెప్తున్నాను, మోడీ చేయలేదు, కేసీఆర్ చేయలేదు. వాళ్ళు ఎందుకు చేస్తారండి? కేసీఆర్కి ఈ స్టేట్లో ఒక్క సీట్ రాదు, చేయడు. మోడీకి ఈ స్టేట్లో సొంతంగా వెళ్తే 1.5 అంత వచ్చింది, కాంగ్రెస్ కన్నా తక్కువ వచ్చాయి 2019లో. ఎందుకు చేస్తారు? చేయించాలి, కాన్స్టిట్యూషన్ తీసుకెళ్ళి. వాళ్ళకి ఓట్లేసిన రాష్ట్రాల్లో చేయవలసిన పనులు బోళ్ళు బిజీగా ఉంటారు, ఇక నిలబెట్టాలి. అదే అడుగుతున్నాను నేను, అదేళ్ళలో ఎందుకు వాడుకోలేకపోయారు? ఇప్పుడైనా వాడుకోండి బాబు అని. 10 ఏళ్లలో ఇది 10 సార్లు పెట్టుంటాను ఈ ప్రెస్ మీట్. ఈ లెక్కలన్నీ మీకు తెలుసున్నవే. ఇన్నేళ్ళు అయిపోయినా ₹1 రాలేదు. అది ఇస్తున్నారండి, కొంచెం ఇస్తున్నారు. ఇప్పుడు పోలవరం ఉంది, వాళ్ళు ఏమో 2014 రేట్లే అన్నా. ఎలా లాగారో చంద్రబాబు నాయుడు గారు లాగాడు, జగన్మోహన్ రెడ్డి టైంలో డబ్బులు వచ్చాయి, డబ్బులు తీసుకుంటారు. ఎప్పటికప్పుడు బెదిరిస్తుంటారు, ఇంకా మీకు రావాల్సింది 500 కోట్లే, ఇంకా రావాల్సింది 300 కోట్లే అని. కానీ ఇస్తున్నారు. అసలుగా మోసం వచ్చింది పోలవరం. పునాదులు కొట్టుకుపోతే ఇప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలియదు. ఎందుకంటే డయాఫ్రమ్ వాల్ అంటే పునాది, అది ఒక ఎక్కడ రేరుగా కడతారు. అది ఇసుక మీద కట్టాలి. ఇది అక్కడ ఉన్నదంతా ఇసుక. అందుకే మన స్పిల్వే యాక్చువల్గా మనకు అన్నీ ఎలా ఉంటాయి? బ్యారేజ్ ఉంటుంది, దాని కింద స్పిల్వే ఉంటుంది. మనకు చూపిస్తుంటారు కదా మీరు టీవీలో చూపిస్తుంటారు, వరదలు వచ్చేసాయి, గేట్లు ఎత్తేసారు. కానీ గేట్లు ఎక్కడ ఎత్తారు? ఆ బ్యారేజ్కే ఉంటాయి గేట్లు. కానీ మన పోలవరం డిఫరెన్స్ ఏంటంటే స్పిల్వే వేరే చోట ఉంటుంది, ఈ బ్యారేజ్ వేరే చోట ఉంటుంది. యాక్చువల్ బండు ఎందుకంటే కింద ఇసుకుంది, అక్కడ స్పిల్వే కడితే ఆగదు. ఆ పక్కన తీసుకెళ్ళి రాయి మీద కట్టారు. ఈ కింద ఇసుకుంది కాబట్టి ఇక్కడేమో డయాఫ్రమ్ వాల్ పెట్టారు. డయాఫ్రమ్ అంటే ఇక్కడ మనకు ఊపిరితిత్తుల్లో ఉంటుంది డయాఫ్రమ్. అది ఏమవుతుంది? ఇలా అవుతుంటుంది, సంకోచం వ్యాకోచాలు చెందుతుంటుంది. వాటర్ ఫ్లో స్పీడ్గా వచ్చినప్పుడు అలా అయ్యి దాని స్పీడ్ తగ్గిస్తుంది అనమాట. అదేదో టెక్నాలజీ, చాలా ఓల్డ్ టెక్నాలజీ. దాంట్లో ఎక్స్పర్ట్ అని బావర్ కంపెనీని తీసుకొస్తే నేను అప్పుడే నెట్లో చూశాను. మనం ప్రెస్ మీట్ కూడా పెట్టాం. 300 కోట్లు 340 కోట్లు ఇచ్చారు. మనం ప్రెస్ మీట్లో కూడా డిస్కస్ చేసాం. అది చాలా మంచి కంపెనీకి ఇచ్చారు. పోలవరం ఇంకా చంద్రబాబు నాయుడు ఇచ్చిందే. ఏం చేస్తాం? కొట్టుకుపోయింది. ఎంత కొట్టుకుపోయిందో కూడా ఎవరికి తెలియదు. ఓసారి ఎప్పుడో ఎవరో మినిస్టర్ వచ్చి, ఎక్స్ మినిస్టర్, కాంగ్రెస్లో మినిస్టర్, తర్వాత వైసీపీలో ఉన్నాడు, ఎవరో వచ్చి అక్కడికి వచ్చి డయాఫ్రమ్ వాల్ సరిగ్గా కట్టలేదుట. పోలవరంలో ప్రెస్ మీట్ అని చెప్పాడు. డయాఫ్రమ్ వాల్ సరిగ్గా కట్టలేదుట, దీని మీద నాకు చాలా అనుమానాలు ఉన్నాయి అనగానే ఇరిగేషన్ మంత్రి గారు, తెలుగుదేశం ఇరిగేషన్ మంత్రి గారు ఏమన్నాడంటే, లోపలికి ఉరికి చూడు, బయట నుంచి నీకేం కనబడుతుంది, లోపలికి వెళ్ళి 300 మీటర్ల లోపలికి వెళ్తే కనబడుతుంది. కానీ గుర్తుందా మీకు? అలా అన్నారు. ఇప్పుడు మనకి ఏం తెలుస్తుంది? డయాఫ్రమ్ వాల్ అంటే ఏదో నెట్లో చూస్తాం, ఇదే అనుకుంటాం. లోపలికి వెళ్ళి చూస్తామా? చూడవలసిన వాళ్ళు, చేయవలసిన వాళ్ళు వెళ్తారు, అజమాయిషీ చేయవలసిన వాళ్ళు గవర్నమెంట్. వాళ్ళు అలా చెప్పింది కరెక్ట్ అయిందిగా, కొట్టుకుపోయింది అంటున్నారు. ఏంటంటే ఇతను కొట్టేశాడు, కాఫర్ డ్యామ్ కొట్టేశాడు, అందుకే కొట్టుకుపోయింది నీళ్ళు అంటారు. అసలు కాఫర్ డ్యామ్ కట్టడమే తప్పు, కట్టాడు కాబట్టి పోయిందంటారు. ఇవన్నీ ఎవరు? కాఫర్ డ్యామ్ కట్టడం తప్పు అయితే ఆ తప్పు ఆ డిజైన్ తప్పు అవుతుందా, చంద్రబాబు నాయుడు తప్పు అవుతుందా? డిజైన్ ఇచ్చినట్టు కట్టాలి. బాబా ఇది ఎలా కాదండి, ఇలా చెప్పండి అని నాయుడు చెప్పగలడా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగలడా? నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ గవర్నమెంట్ హెడ్స్ వాళ్ళు. పోయినట్టే నేను ఎందుకంటాను? కావాలనే కోరిక. యాక్ట్ ప్రకారం మందే, అదే కబ్జాలు పెడతారు, అలాంటిదే ఇది. యాక్ట్ ప్రకారం మందే, మనం వెళ్ళి తెచ్చుకోలేకపోతున్నాం, మనం బలహీనం కాబట్టి. స్థిరాస్తులు చరాస్తులు దానికి గైడ్ లైన్స్ ఏం పెట్టారంటే, ఇప్పుడు ఆర్టీసీ ఉంది. ఆర్టీసీ ఒక వ్యాపార సంస్థ, అందులో మనందరి డబ్బులు ఉన్నాయన్నమాట. ఆ వ్యాపార సంస్థలో రాజమండ్రి డిపో ఉంటే రాజమండ్రికి చెందుతుంది, హైదరాబాద్ డిపో హైదరాబాద్ చెందుతుంది. అలా పెట్టి ఉమ్మడిగా ఉన్నటువంటి ఆస్తులు అంటే హెడ్ ఆఫీస్ ఉంది. హెడ్ ఆఫీస్ ఎవరికి చెందుతుంది? చార్మినార్ చౌరస్తాలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అక్కడ హెడ్ ఆఫీస్ ఉంది. అది 300-400 కోట్ల విలువ ఉంటుంది. అలాగే అక్కడ ఒక కళ్యాణ మండపం ఉంది, ఒక హాస్పిటల్ ఉంది. ఇవన్నీ హైదరాబాద్లో ఆస్తులు. దాదాపు 20-25 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. అది మనకి డివిజన్ రావాలి, యాజ్ పర్ యాక్ట్ ఇచ్చేయాలి వాళ్ళు. మరి ఎందుకో ఇప్పుడు ఇమీడియట్గా ఇవ్వడానికి ఆర్థిక పరిస్థితి బాగోలేదు. సరే మీకు ఎంత వస్తుంది, ఆ ఎంత వచ్చింది దాని దీనికి ఆర్టీసీ మేమే ఇవ్వగానే ఇంకా వేరే ఇంకో బోర్డు ఉంది కదా, ఇంకో వ్యాపారం, దానికి సంబంధించి ఇస్తాం. అందులో 58% కింద మీకు ఆ బిల్డింగ్లు మీరు తీసుకోండి అని చేసుకోవచ్చు. అసలు ఆ ప్రయత్నమే జరగట్లేదు. యువతల నుంచి గట్టిగా టఫ్ ఫైట్ ఇవ్వాలండి, ఇవ్వాలి.
అలాగే మన ప్రతి పనుల వల్ల కూడా సమస్య అవుతుంది. పనుల వల్ల కూడా ఇప్పుడు ఇందులో ఎలా ఉంటుందంటే నేను చేపట్టడానికి కావాల్సిన స్టేచర్ నా దగ్గర లేదు. దానికి ఒక స్టేచర్ ఉండాలి. నా స్టేచర్ ఎంతవరకు మీరందరూ చూపిస్తున్నారు కాబట్టి ప్రెస్ మీట్ పెట్టవచ్చు. కోర్టు సరే నేనే వెళ్ళి ఆర్గ్యూ చేసుకోండి, ఇంకా కొంచెం వెళ్ళగలుగుతున్నాను, తిరగలుగుతున్నాను కాబట్టి నాకు కూడా 70 వచ్చేస్తున్నాయి. తిరగలుగుతున్నాను కాబట్టి నేనే ప్లేడర్గా డబ్బులు ఇచ్చుకోకలేదు, నేనే ప్లేడర్ని కాబట్టి వెళ్తున్నాం, కోర్టులో వేస్తున్నాం. కానీ అసలు ముందు చేసేవాడికి ఇల్లు ఉండాలండి. ఇప్పుడు నీ ఇల్లు నా ఇంట్లో అద్దుకుంటున్నావు, ఖాళీ చేయమని చెప్పేసి వచ్చి అడిగాను, నువ్వు చేయనన్నావు. కోర్టుకి వెళ్ళాను, కోర్టు ఆర్డర్ ఇచ్చింది, వచ్చాను నీ దగ్గరికి, నేను కోర్టు ఆర్డర్ లెక్క చేయనన్నావు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, పోలీసులు రామన్నారు. మళ్ళీ కోర్టుకి వెళ్తాను, పోలీసులు రామంటున్నారండి. పోలీసులు టైం ఉన్నప్పుడు వెళ్ళండి అని కోర్టు వారు ఆర్డర్ ఇస్తారు. పోలీసులు టైం లేకుండా నువ్వు చేస్తావు, రాకుండా చేస్తావు, నీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఏం చేయాలి అప్పుడు? నేను ఎతికి పట్టుకుని కృష్ణకుమార్కిను అగో రాఘవరావుకి పడదండి, రాఘవరావు కూడా మంచి పలుకుబడి ఉన్నాడని రాఘవరావు దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి రాఘవరావు ఇలా చేస్తున్నాడు, కృష్ణకుమార్ అంటే ఎక్కడ దొరుకుతాడని చూస్తున్నాడు, నేను వేస్తాను చెప్పంటాడు. అంతే, ఇది కూడా అంతే. ఎవరెవరైతే అక్కడ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేయనంటున్నారు, బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మాకు అన్యాయం జరుగుతుందండి, బీజేపీ వాళ్ళు చేయనంటే కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఏమండి మీ అందరికీ, ఎందుకంటే మీరందరూ ఇందులో నిష్ణాతులు కాబట్టి మీకు ఎందుకు టెన్షన్, నాకెందుకు టెన్షన్. 2 రోజులు అయితే అయిపోయింది. నాకు రక్షణ శాఖలో పనిచేసే సిబ్బంది అంతా సర్వీస్ ఓకే చేశారు సార్. వేలాది మంది పోస్ట్ ఆఫీస్కి వచ్చే కానీ పోస్ట్ ఆఫీస్ నుంచి రిటర్నింగ్ ఎంక్వైరీ రాకుండా వెనక్కి పంపించేశారు. ఇది ఎందుకు పంపించారని నేను తెలుగుదేశంలో గొడవ పెట్టాను. అంటే ఇందులో కూడా జగన్ హస్తం ఉందా, అంటే ఈ పాజిటివ్ బ్యాలెట్ లాగా అది కూడా ఉందని అంటున్నారు. దాని మీద ఏదైనా చెప్తారు సార్? నాకు ఇప్పుడు దాకా ఈ సంగతి తెలియదు. ఏమో లేదు, నేను పేపర్లో చదివింది అయితే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగానే వచ్చింది, హైకోర్టు తీర్పు అని చదివాను. వీటిలో పోస్టల్ బ్యాలెట్లో అంటే రక్షణ శాఖ కూడా చంద్రబాబు నాయుడు గారికి వేసారు. అవునే, ఇప్పుడు నేను 10 ఏళ్ళలో 2 గవర్నమెంట్లు చూసాం. ఏ గవర్నమెంట్ వచ్చినా ఇలాగే ఉంటుంది. కొంచెం బెటర్గా అయితే మంచిదని ఒక ప్రెస్ మీట్ పెట్టాం గవర్నమెంట్ రాకుండానే. మనకు రావాల్సిన డబ్బులు తెచ్చుకోలేని గవర్నమెంట్లు ఇంకెందుకండి? ఏదో ఇది చేస్తాను, అది చేస్తాను, ఎంత పెంచుతాను, అంత పెంచుతానంటూ రావాల్సిన డబ్బులు తెచ్చుకోవాలి కదా. పోనీ రావాల్సిన డబ్బులు ఏమన్నా వీళ్ళు అక్కడ బజార్ వడ్డీకి 10 రూపాయల వడ్డీకి ఇచ్చి కొట్టి తెచ్చుకోవాల్సినవి అంటే క్లియర్గా నేషనల్ యాక్ట్, గవర్నమెంట్ చేసినటువంటి సెంట్రల్ యాక్ట్ ప్రకారం రావాల్సిన డబ్బులు. ప్రొసీజరే ఫాలో అవ్వట్లేదు, వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఏం చేశారు? ఇప్పుడు నేను చెప్పిన వాటి మీద చెప్పమనండి, ఏం చేశారు? అసలు ఏం లేదు, అంతే. అవునండి, ధర్మ పోరాటం చేసి తర్వాత అంటుకోవాలి కదా. పవర్లో ఒకటే చెప్తున్నాను నేను, డెమోక్రసీ అంటే రూలింగ్ పార్టీ ప్లస్ అపోజిషన్. అపోజిషన్ లేకపోతే డెమోక్రసీ లేదు. అసలు మన దగ్గర ఎప్పుడు చర్చ అయిందో చెప్పండి. వీళ్ళుంటే వాళ్ళు ఉండరు, వాళ్ళు ఉంటే వీళ్ళు ఉండరు. మీకు అదే తెలంగాణ అయింది 2వ సెషన్లో 3వ బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డి, కేటీఆర్ దెబ్బలాడుకుంటారు, మాట్లాడుకుంటారు. హరీష్ రావు మాట్లాడతాడు, బట్టి విక్రమార్క మాట్లాడతాడు. ఇక్కడ కూడా అలా మాట్లాడుకునే పరిస్థితి ఎప్పుడు వస్తుందని చూస్తున్నాను. అసలు వీళ్ళు వస్తారు, అందరూ ఎవరు లేకుండానే గిలిటిని కొట్టి అన్ని బిల్లులు పాస్ అంటారు. ఏమంటుంది? ఇది బాగుపడాలంటే అపోజిషన్ ఉండాలి, రూలింగ్ పార్టీ ఉండాలి. ఎందులో ఉన్నా సరే శాసనసభ్యుడు ఉన్నవాడు వెరీ పవర్ఫుల్. నువ్వు అపోజిషన్లో ఉండు, రూలింగ్ పార్టీలో ఉండు. నువ్వు అపోజిషన్లో ఉన్నప్పుడు నీ బాధ్యతను నిర్వర్తించాలి. రూలింగ్ పార్టీలో ఉంటేనే ఏదో చేయగలం అనుకోవడం చాలా పొరపాటు. ఈయన వెళ్ళిపోయాడు. అలా ఉండకూడదని మన ఏడుపది. అలా కాకుండా చేయండి. ఎవడో ఒకటి ఎక్కుతాడో వాడు ఓడిపోతాడే. ఇది ఎప్పుడూ జరిగేది. ఓడిపోయిన వాడిది ఏమీ సర్వనాశనం అయిపోలేదు, నెగ్గిన వాడేమీ అయిపోలేదు. 2 సీట్లు మనం చూడలేదా? అయిపోయింది బీజేపీ అనుకున్నాం, వాజ్పేయి ఓడిపోయాడు. 2 సీట్లో 1 సీట్ ఇక్కడ తెలుగుదేశం ఎన్టీ రామారావు వాళ్ళు వచ్చింది.
హనుమకొండ జంగారెడ్డి ఒక్క సీట్ అనమాట వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి వచ్చింది. అయిపోయిందిలో ఇంకేంటంటే దుకాణం కట్టేలే. అలా లాక్కుంటూ వచ్చారు. ఈవేళ 300, 400, 500 అన్న లెక్కలోకి వచ్చేసింది. రాజకీయాల్లో ఏది కూడా శాశ్వతంగా ఉండదు. ఈవేళ ఎవడైతే డిఫెన్స్ అనుకుంటామో వాడు రేపు అఫెన్స్ ఆడతాడు. కానీ ఆడేది జనం కోసం ఎప్పుడైతే ఆడతారో జనం కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది. మీ సొంతం కోసం అధికారం మాత్రమే రావాలని, అధికారం వస్తే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరూ మళ్ళీ పైకి వస్తారు. వీళ్ళకి అధికారం వస్తే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరినీ వాళ్ళు తొక్కేస్తారు, వాళ్ళని కొంచెం కావాల్సిన వాళ్ళు పైకి తీసుకొస్తారు. ఇదే ఆట ఆడుతుంటే అసలు స్టేట్ పరిస్థితి ఏంటి?